Hi. Today I will explain the trigonometrical chapter, example 10. If sin A equal to cos B, then prove that A plus B equal to 90 degrees. మనం ఇక్కడ దీన్ని ప్రూవ్ చేయాలి. దానికోసం ఇక్కడ ఇచ్చినటువంటి అంశం ఏమిటి అంటే sin A is equal to cos B. sin A is equal to cos B. ఈ అంశాన్ని తీసుకొని మనం ప్రూవ్ చేయాల్సింది A plus B is equal to 90 degrees అన్నాడు. ఇక్కడ ఈ సైన్ రేషియో ఇక్కడ ఇచ్చిండు, ఇక్కడ కాస్ అనేది రేషియో ఇచ్చేసిండు, ట్రిగోనోమెట్రికల్ రేషియోస్. ఇక్కడ మనం దీన్ని కాస్ గా తీసుకున్నా ఇక్కడ బోత్ సైడ్స్ కాస్ అయిపోతాయి, లేదా ఇక్కడ దీన్ని మనం సైన్ గా తీసుకున్నా బోత్ సైడ్స్ సైన్ అవుతాయి. కాబట్టి ఏదో ఒక రకంగా మనం తీసుకోవాలి. దీని సైన్ ఏను నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే కాస్ 90 మైనస్ ఏ అని రాసేస్తున్నాం. దెన్ దిస్ side equal to cos B same as it is. ఇక్కడ sin A equal to cos 90 minus A అని ఎందుకు రాశాము అంటే ఇక్కడ సీన్స్ మనకి ఈ విధంగా రానందుకు కారణం ఏమిటి అంటే ట్రిగోనోమెట్రికల్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ప్రకారం ఇక్కడ sin A is equal to cos 90 minus A. cos 90 minus A. ఇక్కడ cos 90 minus A is equal to sin A. ఇక్కడ sin cos అవుతుంది, cos sin అవుతుంది ట్రిగోనోమెట్రికల్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ప్రకారం. కాబట్టి sin A is equal to cos 90 minus A రాసిన, cos B అంటే cos B రాసేసుకున్నాం. This implies cos get cancel, 90 minus A is equal to B. Minus A goes to outside, 90 degrees is equal to B plus A. B minus A goes to outside, that is B plus A. Then this implies 90 degrees is equal to A plus B. B plus A అన్న A plus B అన్న ఒకటే కాబట్టి మనం ఈ విధంగా రాసుకోవచ్చు. సరే, ఈ విధంగానే మళ్ళా ఇంకా వేరే విధంగా చేయలేము అంటే మనకి ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ sin A ని మనం చేంజ్ చేసినాం, ఇక్కడ cos B ని మనం చేంజ్ చేసుకున్నాం. చూద్దాం. అప్పుడు sin A is equal to sin A, cos B ని మనం ఏ విధంగా చేంజ్ చేస్తున్నాం అంటే sin of 90 minus B అని రాసేస్తున్నాం. cos B ని sin 90 minus B గా రాసేందుకు కారణం ఏమిటి అంటే sin of 90 minus A is equal to 90 minus B is equal to cos B కాబట్టి ఇది ట్రిగోనోమెట్రికల్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్ ప్రకారం మనకి ఇక్కడ cos B అవుతుంది కాబట్టి అప్పుడు sin క్యాన్సల్, A is equal to 90 minus B, then A minus B goes to outside plus B, A plus B is equal to 90 degrees. మనం ఈ విధంగా చేసినప్పటికీ ఒకటే. మ్యాథమెటిక్స్ లో కాన్సెప్ట్ అనేది మనకు అర్థమైపోతే ఏ ప్రాబ్లం అయినా చేయొచ్చు. కాన్సెప్ట్ ను అర్థం చేసుకోండి. ఇక్కడ ట్రిగోనోమెట్రికల్ చాప్టర్ 11 లో 11.3 లో మనకు కంపల్సరీగా తెలవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే ట్రిగోనోమెట్రికల్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనేవి మనకు తెలిస్తే 11.3 చాప్టర్ మొత్తం మనం క్లియర్ గా చేసేసుకోవచ్చు. కాబట్టి ట్రిగోనోమెట్రికల్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ సంబంధించిన అంశాన్ని ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను. దానిని ఖచ్చితంగా మీరు చూస్తే 11.3 ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? మనం ప్రాబ్లం ఎగ్జామ్ లో చేసేటప్పుడు మాత్రం ఏదో ఒక టైప్ మాత్రమే చేసుకోవాలి. మన కాన్సెప్ట్ అర్థమైపోతే చాలు. ఆ ఉద్దేశంతో మాత్రమే నేను ఇక్కడ 2 టైప్స్ లో చెప్పడం జరిగింది. ఓకే, ఐ అండర్స్టాండ్? అర్థమైందా? ఐ విల్ గో టు ద నెక్స్ట్ ప్రాబ్లం.